హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విజయఆర్ ఛానల్. అరిసెలు చేసే విధానం, దానిలో ఉన్న పోషక విలువలను గురించి తెలుసుకుందాం. అరిసెలు సోనా మసూరి బియ్యం కన్నా స్టోర్ బియ్యంతో చేస్తే చాలా రుచిగా ఉంటాయి. బియ్యాన్ని నానబెట్టి బాగా కడగాలి. తరువాత వడగట్టి మరపట్టించాలి. మరపట్టించిన బియ్యం కన్నా దంచిన బియ్యంతో చేసిన అరిసెలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ మరపట్టిన పిండిని జల్లించుకోవాలి. తరువాత ఒక దబరాలో 2 కేజీల బియ్యం పిండికి ఒక దబరాలో 1300 గ్రాముల బెల్లం వేసి మునిగేలాగా నీళ్లు పోసి తిప్పాలి. దానిలో 50 గ్రాముల నెయ్యి వేయండి. ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు పిండి పాకం వస్తుంది. లేత పాకం రాగానే దించి పిండి వేసి తిప్పాలి. 1 నిమిషం లేట్ అయినా గట్టి పాకం వస్తుంది. దానితో అరిసె గట్టిగా అవుతుంది. లేత పాకం పిండి వేసి తిప్పిన అరిసె చేస్తే చాలా స్మూత్గా, తినడానికి టేస్టీగా ఉంటుంది. పాకంలో నువ్వులు, యాలకుల పొడి, కొబ్బరి పొడి వేసుకుంటారు. ఉన్న పోషకాలు: కొత్త బియ్యం పిండి, బెల్లముతో చేసిన అరిసెలు ఆరోగ్యానికి శ్రేష్టము. బెల్లము రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు శరీరంలో ఉన్న వ్యర్థాలను తొలగిస్తుంది. కార్బోహైడ్రేట్లు అధికముగా ఉంటాయి. శరీరాన్ని శుభ్రముగా ఉంచుతుంది. ప్రస్తుతము చలికాలం అన్న సంగతి మనకు తెలిసిందే. చలిని తట్టుకోలేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే అరిసెల్లో వాడే బియ్యము మరియు నువ్వులు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. చలిని తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి. అరిసె తినడం వలన ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. రక్తహీనత సమస్య దూరమవుతుంది. అంతేకాదు నీరసము, అలసట వంటివి దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటాయి. ఎముకలు దృఢముగా మారతాయి. మోకాళ్ళ నొప్పులు ఉంటే తగ్గుతాయి. శరీరంలో పేరుకుపోయిన క్రొవ్వును తగ్గిస్తుంది. నరాలు బలముగా మారతాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.